చెప్పండి అన్న, త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీన్ని మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు బీసీ నాయకులుగా, ఏం మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటి బీసీ నాయకులుగా బీసీ సమాజం పరంగా మేము ఒకటి మేము ఎవ్వరం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఎక్కడ అడగలే. వాళ్ళు వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు గంపగుత్తగా బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము, బీసీలకు కులగణన చేస్తాము. ఇదే కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 21 అంశాలపైన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా బీసీ సంఘాలుగా పెద్ద ఉద్యమాలు కంటిన్యూ చేస్తుంటే కులగణన చేస్తామన్నారు. అది కూడా మీరు చూసిర్రు. ఆ కులగణన కూడా గెజిట్ ఇప్పటి వరకు కులగణన కూడా చేసి ఈ కులం ఇంతుంది, ఇగో ఈ కులం ఇంతుంది అని చెప్పి బహిర్గతం చేయలేదు. ఓవరాల్గా బీసీలు ఇంత, ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత ఉన్నారని చెప్పారు తప్ప కులాల వారీగా దాన్ని మొత్తం బహిర్గతం చేయలేదు. ఆడ పెద్ద అన్యాయం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని గత 2 సంవత్సరాలుగా బీసీలను అడుగున అన్యాయం చేసుకుంటూనే వచ్చారు. బీసీ సంఘాలు ఉద్యమం చేయతోడి మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్లో ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలవడంతో అది వాపన్ కాస్త బల్బ్ అనుకొని ఇంకా 4.5 నెలలు వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, ప్రణాళిక సంఘం 15 ప్రకారం 3,000 కోట్లు బీసీలకు గ్రామాల్లో వచ్చే నిధులు వెళ్ళిపోతూ ఉన్నాయి, గ్రామాల అభివృద్ధి కుంటిపడతా ఉన్నది కాబట్టి మేము ఎన్నికలకు పోతామని సాకు చెప్తా ఉన్నాం. ఎప్పుడు పోతున్నాయని అడుగుతా ఉన్నాం. మార్చి 31వ తారీఖున కదా నీకు కొలాప్స్ అయ్యేది. కానీ ఇప్పుడే 4.5 ఈ రోజు నుంచి లెక్కేసుకున్నా ఇంకా 4 నెలలు ఉన్నది. 4 నెలల్లో రేపు పొద్దున మీరు ఉద్యమం చేయాల్సిందేడా ఢిల్లీలో చేయాలి. ఢిల్లీలో ఎవరి మీద చేయాలి? బీజేపీ మీద చేయాలి. ఢిల్లీలో బీజేపీ మీద చేయాలంటే రేపు పొద్దున్న నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో మీకు 99 మంది కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలున్నారు, మీ భాగస్వాములైనటువంటి 243 మంది ఇండియా కూటమికి సంబంధించిన నాయకులున్నారు. మీరే కదా మాట తప్పరు కదా. రాహుల్ గాంధీ గారు మనమ తిప్పరు కదా. మీరు మాట ఇస్తే మీ కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడి ఉంటుంది కదా. మీ మాట ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. గల్లీలో సై అంటున్నారు, ఢిల్లీలో నై అంటున్నారు. గల్లీలో ఏమో మేము ఎంత చేయాలన్నా అంత చేస్తున్నాం అంటారు. ఏడ చేయాలి వాస్తవానికి? గల్లీలో చేస్తే అవుతుందా? గల్లీలో మేము చేస్తున్నాం, నడవండి ఢిల్లీకి పోదాం, అన్ని పార్టీలను అఖిలపక్షాన్ని తీసుకొని పోదాం. అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చోవా? ఈడ కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈడ కూర్చొని స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే మేమే రిజర్వేషన్ చేసినప్పుడు మమ్మల్ని పిలుచుకున్నప్పుడు మేము కృతజ్ఞతలు తెలపడానికి పోయినప్పుడు మాకు చెప్పిండు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను బీసీలో ఒక రాజశేఖర్ రెడ్డి లెక్క, ఒక ఎన్టీఆర్ లెక్క బీసీలకు ఎన్టీఆర్ 34% రిజర్వేషన్ చేస్తే దేవుని లెక్క కొలుస్తున్నారు. నన్ను కూడా దేవుని లెక్క కొలవాలంటే నేను ఈ పని చేసి పెట్టాలి, ఈ పనికి నేను కట్టుబడి ఉన్నా అన్నారు కదా. ఎక్కడ మాట తప్పుతున్నా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. అంటే మీరు బీసీలకు కాదు, మీరు రెడ్డిలకు ఎట్లా రాజకీయంగా పైకి రావాలో ఆలోచన చేస్తూ ఉన్నారు. బయట మేకపోతు గాంభీర్యం చూపెట్టి బీసీలకు 42% ఇస్తా అని చెప్పి ఏదో నాటకాలు ఆడిరు తప్ప గత 2 నెలలుగా మీరు అంతిమంగా మాత్రం మీరు చేసింది ఏందయ్యా అంటే ఈరోజు 23% లాస్ట్ టైం ఉంటే ఈరోజు 17% పడిపోయింది. 17% అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత శాతం ఓసీలకు వచ్చింది. దాదాపుగా 50 చిల్లర. అంటే వీళ్ళంతా రేపు రాజకీయంగా రెడ్డిలను గ్రామ స్థాయిలో బలంగా చేకూరిస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మనం గెలుస్తాము, మనం ఇంకా డబుల్ అవుతాం. ఇప్పుడు 43 మంది రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 80 కాస్త ఓవడానికి వాళ్ళు ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటా ఉన్నారు. తేట తెల్లమైంది. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతయుతంగా చేసేస్తున్నాం మేము, కోర్టులో వేరే వాళ్ళు అఫిడవిట్ వేయడం వల్ల ఇక్కడ ఆగిపోయిందనే విషయాలు కూడా ప్రభుత్వం నుంచి చెప్పుకొస్తా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. కోర్టులో వేసింది ఎవడండి? మాధవరెడ్డి అన్నట్టు ఆయన వేసిండు. మీ కులానికి సంబంధించిన నాయకుడే కదా. మీరు బీసీలకు చిత్తశుద్ధి చేయాలని ఇంతగా బీసీలకు కట్టుబడి ఉన్నాం మేము చేయాలనుకున్నాడు. మీరు పిలిపిస్తే రాడా అండి? ఇంతకుముందు నీ బర్త్డేలకు ఫ్లెక్సీలు వేసింది ఆయన్నే, నీ బర్త్డేలకు శుభాకాంక్షలు తెలిపింది ఆయన్నే, నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు దండేసి ఊరేగించింది ఆయన్నే. అంటే గోపాల్ రెడ్డి, యాదవ్ రెడ్డి నువ్వు చెప్తే వినరా అండి? అంటే వీళ్ళకి ఏం లేదు, నేను గిచ్చినట్లే చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయరా అని చెప్పుడు. ఒక్కొక్కనేమో నేను చేయాల్సిందేమో చేస్తున్నా, నువ్వు మాత్రం అడ్డుకోవాల్సిందే అడ్డుకుంటా. అవునండి, న్యాయ వ్యవస్థలో
ఇప్పుడు ఇంద్రసాని కేసులో 9 మంది జడ్జిలది ఇచ్చేసింది కదా, 50% సీలింగ్ లేదని క్లియర్గా అర్థమైంది కదా. అంటే నువ్వు చేయాల్సింది ఏంది, నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం మీద మనం ఏ విధంగా ఒత్తిడి చేస్తే అవుతుందో పని మీద ఉండాలి తప్ప నువ్వు కోట్ల మీద సాకులు ఎప్పుడు, ఇంకొకరి మీద సాకులు ఎప్పుడు కదా. నడు రేపు పొద్దున మీతో పాటు మేము రావడానికి రెడీగా ఉన్నాం, బీసీ బిడ్డలుగా మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇంతకు ముందుగా ఢిల్లీలో ట్రైన్ పెట్టుకొని పోయి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇదే జాజుల సీనియర్ రాజభవన్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. నడు రేపు పొద్దున్న పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది 1 తారీఖు, పోదాం నడు. మీ ఎంపీలను మాట్లాడు, ఈడున్న రాష్ట్రంలో అఖిలపక్షాన్ని రేపు ఏర్పాటు చేయి, ఎల్లుండి ఢిల్లీ తీసుకొని పోదాం. ఆడ ఎందుకు రాదో ఆడ పోరాటం చేద్దాం. ఒకవేళ అపాయింట్మెంట్ నీకు మిగతా దానిలోకి అపాయింట్మెంట్ ప్రధానమంత్రి ఇస్తాడు, ఇవ్వకపోతే ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాం. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బండి సంజయ్ గారి ఇల్లు ముట్టడిచ్చైనా మేము పెద్ద ఎత్తున మీకు సపోర్ట్ చేయడానికి మనం ఉన్నాం. నడువు పోదాం. అంటే వీళ్ళు ఏంది రావడానికి రెడీ లేరు. వీళ్ళు మొన్న గెలిచిరు కదా, అది వాపుని చూసుకొని బల్పు అనుకుంటా ఉన్నారు. ఇక స్థానిక సమస్యలు ఎవరు అడుగుతారు, ఎవడు గెలిచినా ఇది నీకు గుర్తైతే ఉండదు. ఎవడైతే ఇండిపెండెంట్లే గెలుస్తారు, ఎవడు గెలిచినా ఆ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మళ్ళీ కండువా కప్పుకుంటారు. ఎవరా నాయన అంటే మా కాంగ్రెస్ వాడు గెలిచిండు అంటాడు. వాళ్ళకి ఏది చేసినా మా కాంగ్రెస్ 100. రేపు చూడండి మీరు మీ పత్రిక మీ ద్వారా నేను చెప్తా ఉన్నా, అదే మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదే పొంగిలేటి కానీ, అదే మంత్రులు కానీ, అదే ముఖ్యమంత్రి కానీ రేపు బహిర్గతంగా బయటికి వచ్చి 100కు 100% సర్పంచులు మేమే గెలిచినాం, మా మీద బీసీలకు చిత్తశుద్ధి ఉంది, బీసీల మీద చిత్తశుద్ధి ఉంది, బీసీలు మనం విశ్వసిస్తూ ఉన్నారు, ఇక బీసీలు అంతా మా వైపే ఉన్నారు అని చెప్పుకొని బయటికి రాకపోతే నన్ను అడగండి. అంటే ఈ దొంగ నాటకాలు వీళ్లకు సమయం సందర్భం వస్తుంది. బీసీలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు, బీసీలకు విచక్షణ వచ్చింది. రానున్న రోజుల్లో బీసీలకు నీకు ఏడగొట్టాలో ఆడగొట్టి చూపెడతారని ఈ సభాముఖంగా విధి 100కు 100% మోసం చేసిరండి. 23% లాస్ట్ టైం ఎట్లుంటుంది, ఈసారి 17% ఎట్లా పడిపోతుంది. అంటే రొటేషన్ పద్ధతిలో రొటేషన్ పద్ధతిలో తీసుకొచ్చాం. రొటేషన్ ఎవరు కావాలండి, ఎక్కడ 42%, ఎక్కడ 17%. అంటే దాదాపుగా 100 మందిలా దాదాపు 40 మంది 23 మంది సర్పంచులను ఊళ్ళో కానియకుండా చేసినావు కదా. అంటే నీ రెడ్డి సామాజిక వర్గాన్ని పెంపడానికి చేస్తున్నావు తప్ప నడు రేపు పొద్దున అదే 42% ఎంతమందికి ఇచ్చినావు చెప్పు. ఒక్క ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీకి 42% ఇస్తా అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, పొంగులేటి అన్నాడు. మీరు ఇంతమంది ఇప్పటి వరకు ఫస్ట్ విడత నామినేషన్ అయిపోయింది, ఈరోజు సెకండ్ విడత నామినేషన్ స్టార్ట్ అవుతా ఉంది. మీరు ఒక్కరన్నా బయటికి వచ్చి ఈ మండలంలో 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 42 గ్రామ పంచాయతీలు మేము ఇచ్చినామని ఒక్క ఎమ్మెల్యే మాట్లాడి నన్ను అడుగుతా ఉన్నా. ఈ దొంగ పార్టీ, ఇది రెడ్డిల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు రెడ్డిని పంచుకొని వీళ్ళు రానున్న రోజుల్లో రెడ్డి సామ్రాజ్యం కోసం పనిచేస్తారు తప్ప వీళ్ళు బీసీల కోసం పనిచేసే అవకాశం లేదని తేట తెల్లమైపోయింది.